5. మధురమైన పిల్లలారా, మీరు ఒక్క బాబా ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు బాబాయే బాధ్యులవుతారు. అంతే కదా, ఎక్కడైనా అంతే. ఒకరి పద్ధతిలో నడుస్తూ ఉంటే వాళ్ళే బాధ్యులన్నింటికి, లాభానికి, నష్టానికి, పురోభివృద్ధికి, అన్నింటికి వాళ్ళే బాధ్యులవుతారు. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి అనేదే బాబా ఆజ్ఞ. మీరు ఒక్క బాబా ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు బాబాయే బాధ్యులవుతారు. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి అనేదే బాబా ఆజ్ఞ. ప్రశ్న: మంచి గుణవంతులైన పిల్లల ముఖ్య గుర్తులేమి? జవాబు: వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవను చేస్తారు. ఎవరికి ముళ్ళను గుచ్చరు. ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. దుఃఖం ఇవ్వడం కూడా ముళ్ళును కుచ్చడమే. దుఃఖాన్ని ఇవ్వడం కూడా ముళ్ళును కుచ్చడమే. దేహాభిమానం కారణంగానే దుఃఖాన్ని ఇస్తారు. ఆత్మాభిమానిగా ఉంటే ఆటోమేటిక్గా దుఃఖాన్ని కూడా సుఖంలోకి పరివర్తన చేసుకుంటారు. పాట: ఈ సమయం కూడా వెళ్ళిపోతోంది. ఏ సమయ బి బీతుతా జా రహా హై. అన్ని సమయాలు గడిచిపోతాయి, కానీ నాకున్న ఈ వర్తమాన సమయాన్ని నేనెంత సఫలం చేసుకున్నాను అనేది అవసరం. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఈ పాటను అర్థం చేసుకున్నారు. నంబర్ వారుగా ఎందుకంటారంటే, కొందరు ప్రథమ శ్రేణిలో అర్థం చేసుకున్నారు, కొందరు ద్వితీయ శ్రేణిలో అర్థం చేసుకున్నారు, కొందరు తృతీయ శ్రేణిలో అర్థం చేసుకున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి నిశ్చయ బుద్ధి వారి వారి పద్ధతిలో ఉంటుంది. బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారని భావించండి. మీరు అర్ధకల్పం అసురీ మార్గంలో నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ మార్గంలో నడవడం ద్వారా మా నావ తీరం చేరుకుంటుందని నిశ్చయం ఉంచండి. నిశ్చయం ఉండాల. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. నిశ్చయం అవసరం. ఈశ్వరీయ డైరెక్షన్గా భావించకుండా మనుష్యుల డైరెక్షన్గా భావించినట్లయితే తికమక పడిపోతారు. ఎక్కడైనా అంతే. అవగుణాలు చూస్తా ప్రారంభంలో ఉన్న ఖుషీ నష ఎందుకు ఉండదు అంటే, దగ్గరకు వచ్చే కొద్దీ అవగుణాలు చూసే కొద్దీ ఆ ఖుషీ నష, ఆ గౌరవము, ఆ ప్రేమ అనేది ఉండదు. అది బాబా అంటున్నారు. తికమక పడిపోతారు. దేహదారులను చూస్తే తికమక పడిపోతారు. బాబాని చూస్తే తికమక పడరు. బాబా యొక్క డైరెక్షన్ అని భావించాలి.